రోజు రూతమ్మ పరిగె ఏరుకునేదంట. ఏమి ఏరుకునేదండి? పరిగె. పరిగె అంటే ఏంటి? దేవుని వాక్యం. పరిగె అంటే ధాన్యం. ధాన్యం అంటే దేవుని వాక్యం. రోజు రూతమ్మ ధాన్యం ఏరుకుంటూ ఉండేది. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాం కదా, ప్రతి బుధవారం లైవ్లో వాక్యం వింటాం కదా. అది మనకి వింటూ ఉన్నప్పుడు కొంత పరిగె అందులో వేరుకోవాలి. వాక్యం చెప్పబడుతూ ఉండగా అందులో మనకు సంబంధించిన వాక్యం ఏదో, ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటలను మనం ఏరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వచ్చిన దేవుని బిడ్డలారా, పరిగె ఏరుకోవాలి. ఏ మాటలు మన పిల్లలకు సంబంధించినవో, ఏ మాటలు మన భర్తకు సంబంధించినవో, మన కుటుంబానికి సంబంధించినవో ఆ మాటలన్నీ కలెక్ట్ చేసుకుని చక్కగా వాటిని మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రక్కనున్న వారికి, మన భర్తకు, పిల్లలకు, మన అన్నదమ్ముళ్లకు, మనకు తెలిసిన వారందరికీ ఈరోజు దేవుడు ఈ మాట నాతో మాట్లాడాడు అని చెప్తే నిజంగానే మనం శక్తి కలిగిన మహిళలుగా తయారవుతాం. అదే మాట తీసుకువెళ్ళి మన పిల్లలకు చెప్తే మన పిల్లలు కూడా రేపు శక్తి కలిగిన వారుగా దేవుని ద్వారా ఆశీర్వదించబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్.